గుడ్ మార్నింగ్ తిరుపతి. మీరు వింటున్నారు పద్మదర్శిని పోడ్కాస్ట్. నేను మీ లక్ష్మి. గుడ్ మార్నింగ్ తిరుపతి. నేను మీ ఉషా, ఈరోజు మన టాపిక్ ఏంటి? ఈరోజు మన టాపిక్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవ్రీ గర్ల్ నీడ్స్. హే ఉషా, ఆగస్ట్ అనగానే నీకు గుర్తుకు వచ్చేది ఏంటి? ఇంకేముంది, ఇండిపెండెన్స్ డేనే. అంతేనా? ముఖ్యమైనది ఒకటి మర్చిపోయావు, ఆలోచించు ఒకసారి. ఏంటబ్బా, నాకు గుర్తు రావడం లేదు, నువ్వే చెప్పు. అదే ఉషా, ఆ రోజు వస్తే మన పాత మిత్రులు గుర్తుకు వస్తారు. క్లాస్ రూమ్లో పంచుకునే టిఫిన్స్, ఫస్ట్ లవ్ మీద చర్చలు, చదువులో పోటీతత్వం, ఇవన్నీ గుర్తుకు వచ్చే తీపి జ్ఞాపకాలు. ఫ్రెండ్షిప్ డే కదా? అవును, ఆగస్ట్ ఫస్ట్ సండే ప్రతి ఒక్కరూ జరుపుకునే ముఖ్యమైన రోజు ఇది, ఫ్రెండ్షిప్ డే. అవును, ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుతున్నాం. ప్రతి అమ్మాయి జీవితంలో ఎలాంటి ఫ్రెండ్ ఉండాలి? జీవితంలో ఎలాంటి మిత్రులు ఉండాలి అంటే, మనం ఎంత బాధలో ఉన్నా జస్ట్ ఒక్క జోకుతో చిరునవ్వు తెప్పించాలి. అవును, అలాంటి ఫ్రెండ్ ఉంటేనే మన జీవితం ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మన లక్ష్యాలు గుర్తు చేస్తూ, మోటివేట్ చేస్తూ, నీ వల్ల అవుతుంది అనేలా ఉండాలి. అవును, ఒక ఫ్రెండ్ మన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తే, ఇంకొక ఫ్రెండ్ మన గోల్స్ని రీచ్ అవ్వడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, చిటికలో వచ్చేద్దాం. Admissions are open at Sri Padmavati Mahila University in MBA of Masters in Media and Management. Who have interested in such fields like media side are photography, editing, public relations, report writing, digital media, advertising and marketing. Management fields are build communication skills, HR management, financial management, entrepreneurship and innovation with expert faculty, modern facilities and practical training in newspaper, television, radio and digital media. Start your career development opportunities in media management at Department of Communication and Journalism within Sri Padmavati Mahila University, Tirupati. Hurry up to apply at SPMAB official website or visit the campus now. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. అంతేకాకుండా సీక్రెట్స్ అంటే వెయిట్ లాంటిది, అది మనం ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకోగలం. నిజమే, కానీ యాక్చువల్గా చూస్తే ట్రస్ట్ చేసిన ఫ్రెండ్స్కే మనం సీక్రెట్స్ చెప్తాం. అటువంటి వాళ్ళే మన నిజమైన మిత్రులు అవుతారు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు. నీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా ఉషా? అవును లక్ష్మి, ఇప్పటికీ నాకు అలాంటి ఫ్రెండ్ ఉంది. తనంటే నాకు చాలా ఇష్టం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నాకు తోడుంటుంది. తన పేరు దివ్య. మేము స్కూటీలో వెళ్తుండగా చిన్న యాక్సిడెంట్ అయింది. మా ఇద్దరికి గాయాలయ్యాయి. అయినా కూడా తన గాయాలను లెక్క చేయకుండా నన్ను హాస్పిటల్కి చేర్చింది. నేను టెన్షన్లో ఉంటే తను నా పక్కన కూర్చొని నీకు ఏమీ కాదని భరోసా ఇచ్చింది. ఆ రోజే నాకు అర్థమైంది, సంతోషంలో మనతో ఉండే వాళ్ళకన్నా కష్టంలో మన పక్కన ఉండే వాళ్ళే నిజమైన మిత్రులు. ఉషా, నీ మాటలు వింటుంటే నాకు నా ఫ్రెండ్ గురించి చెప్పాలనిపిస్తుంది. తను కూడా ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. తన పేరు సంధ్య. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంటర్నల్ మ్యాథ్స్ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చాయని మ్యాథ్స్ సార్ అందరి ముందు నన్ను తిట్టారు. అది నాకు చాలా అవమానకరంగా అనిపించి నేను ఏడుస్తూ ఉండగా నా ఫ్రెండ్ సంధ్య, నేను నీకు చదవటంలో సహాయం చేస్తాను అని చెప్పి నెక్స్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకునే విధంగా నాకు హెల్ప్ చేసింది. ఇలా ప్రతి విషయంలో తను నాకు మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ మా స్నేహం ఇలాగే కొనసాగుతూ ఉంది. ఫ్రెండ్స్ అంటే రోజు మాటలే కాదు, మన కోసం మౌనంగా ఎదురు చూసే బంధం. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కూడా జెన్యూన్గా ఉండాలి. నిజం చెప్పావు లక్ష్మి. ప్రతి అమ్మాయి జీవితంలో ఒక లిజనర్, హానెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫన్నీ, మోటివేటర్, సైలెంట్ సపోర్టర్ ఉండాలి. ఉషా, ఇప్పుడు మనం మన లిజనర్స్కి బాయ్ చెప్పే టైం వచ్చింది. అంత త్వరగానా? సరే లక్ష్మి, ఇదండి ఈరోజు విశేషాలు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.